హాయ్ ఫ్రెండ్స్, నాకు తెలుసు సార్ వ్లాగ్ పోస్ట్ చేయడం బాగా లేట్ అయిపోయింది. నేను న్యూ ఇయర్కి చాలా వ్లాగ్స్ చేయాలని ప్లాన్ చేశాను, కాకపోతే ఇంత లేట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే ఐ థింక్ 29th or 30th ఏదో చిన్న పని ఉండి ఒక చిన్న షూట్ ఉండి బయట తిరగాల్సి వచ్చింది నైట్ అంతా. ఆ తిరిగిన తర్వాత ఆ దెబ్బకి నాకు ఎందుకో వైరల్ ఫీవర్ వచ్చేసింది. ఇదిగో 10 days అయింది రికవర్ అవ్వడానికి. సో ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేద్దామా? అమ్మా, ఇంకొంచెం రికవర్ అవ్వాలండి బాగా, బట్ వ్లాగింగ్ విల్ గో ఆన్. మనం లైఫ్లో చాలా విషయాల్లో ఎవరినైనా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఇన్స్పిరేషన్ తీసుకుంటేనే చాలా ఫాస్ట్గా అన్ని విషయాల్లో ముందుకెళ్తాం. అందుకని చెప్పేసి నేను అనుకుంటున్నాను, ఎవ్రీడే ఈ రోజుల్లో మనం పక్క వాళ్ళతో మాట్లాడే కంటే లేకపోతే చుట్టాలతో మాట్లాడే కంటే ఎక్కువగా ట్విట్టర్లోనే అందరితో ఎక్కువ మాట్లాడుతుంటాం. సో అందుకని చెప్పి ట్విట్టర్లో నాకు నచ్చిన ఒక 5 accounts నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. వాటి వల్ల లైఫ్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుద్ది, ఏ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ ఉంటుంది, జస్ట్ ఐ వాంట్ టు షేర్ మై ఫీలింగ్స్. తెలుగు వాళ్ళందరూ తప్పకుండా ఫాలో అవ్వాల్సిన అకౌంట్, తెలుగు వాళ్ళందరూ తప్పకుండా చూడాల్సిన అకౌంట్ ఏదైనా ఉందా అంటే డెఫినెట్గా మనకెంతో ఎంటర్టైన్మెంట్, మనకెంతో ఎనర్జీ, ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ కొత్త కొత్త తిక్కమక్క తెలివితేటలు అందించే ఏకైక అకౌంట్ ఎవరిది అంటే రామ్ గోపాల్ వర్మ అకౌంట్ని ఫాలో అవుతే, అంటే ఆయన వేసే సెటైర్లు ఫస్ట్ పాయింట్లో, దాని తర్వాత ఆ సెటైర్ల ద్వారా ఆయన చెప్పే ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ చాలా నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అంటే బర్త్డే అనగానే అందరం బాగా సెలబ్రేట్ చేసుకుంటాం ఆప్టమిస్టిక్గా. అది నిరాశజనకంగా చూడాలంటే బర్త్డే అంటే క్లోజ్ టు డెత్ అని చెప్పి ఆయన చెప్తుంటారు. అలాంటివి బాగుంటాయి. అలాగే మొన్న హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి విష్ చేయడానికి కూడా ఆయన ఒక పెద్ద తిక్కమక్క ట్వీట్ పెట్టారు. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంకా వాట్నాట్ ఆయన రకరకాల వాటి మీద ఆయన కామెంట్లు పెట్టి మనం చూస్తూనే ఉంటాం. అయితే ఆయన పవన్ కళ్యాణ్ కూడా తెగ టార్గెట్ చేస్తూ ఉంటారు. సమ్టైమ్స్ అది అంత బాగా అనిపిస్తుంది, బట్ స్టిల్ కానీ వర్మాస్ అకౌంట్ ఈజ్ ఇన్ మై టాప్ 5 లిస్ట్. మన నెక్స్ట్ అకౌంట్ ఏంటో చూద్దాం పదండి. నేను ఆర్కిటెక్చర్కి సంబంధించిన ఒక అకౌంట్ ఫాలో అవుతాను. అంటే ఆర్కిటెక్చర్ అంటే వాళ్ళు ఏమి బిల్డింగ్లు ఎలా కట్టాలి, ఎలా కూల్చాలి అని చెప్పి నేర్పించరు. వరల్డ్ వైడ్ ఉన్న డిఫరెంట్ ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ కానీ, ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్స్ కానీ, అవి మెడివల్వి, ఏన్షియంట్వి, హిస్టారికల్వి, అలాగే మోడర్న్, అన్ని రకరకాల ఫోటోలు షేర్ చేస్తుంటారు. మనకి ఈ ప్రపంచంలో 2 రకాల క్రియేషన్స్ ఉంటాయి. ఒకటి దేవుడు క్రియేట్ చేసింది, ఇంకోటి మనిషి క్రియేట్ చేసింది. దేవుడు క్రియేట్ చేసింది అంటే కొండలు, గుట్టలు, వాటర్ ఫాల్స్, ఇంకా రకరకాల, మనం అందరం దేవుడు క్రియేట్ చేసింది. మనం ఒకలా ఉంటే మనిషి క్రియేట్ చేసింది అంటే ఒక తాజ్మహల్, లేకపోతే ఇప్పుడు నేను షూట్ చేస్తున్న ఈ టూమ్స్, లేదంటే కనుక ఒక ఐఫెల్ టవర్, ఒక లిబర్టీ స్టాచ్యూ, అలాగే అంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరు కూడా చెప్దామా, రాసుకోండి. ఇలాంటివన్నీ మనం చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఇంత ఇంజనీరింగ్ మార్వెల్స్ కదా. ఇంకోటి ఏంటంటే, ఎక్కడో కొండరాయి, ఒక బండరాయి ఉంటుంది గుండ్రంగా, ఆ బండరాయిని తీసుకొచ్చి దాన్ని చెక్కి దాన్ని ఒక షేప్ చేసి దాంతో సిమెట్రిక్గా ఎసిమెట్రిక్గా ఇంత బ్యూటిఫుల్గా తయారు చేయొచ్చా అనే ఒక చిన్న లైఫ్కి సంబంధించిన ఒక స్టోరీ దాంట్లో డెరైవ్ చేసుకోవచ్చు. ఏంటంటే అంత బండరాయిని అలా చేసినప్పుడు ఎవడన్నా చాతకానోడు ఉన్నా, లేకపోతే మనకి ఏదైనా పని రాకపోయినా మనం కూడా మనం అలా పాలిష్ చేసుకొని తయారు చేసుకోవచ్చు కదా. దట్స్ వాట్ ఐ ఫీల్. ఇది చూస్తే నాకు ఆ కనెక్టివిటీ బాగా నచ్చుద్ది ఈ అకౌంట్లో. ఇక రామ్ గోపాల్ వర్మ అయిపోయింది, మన ఆర్కిటెక్ట్స్ కూడా అయిపోయారు కాబట్టి ఆ తర్వాత నేను ఫాలో అయ్యే ఇంకో ఇంట్రెస్టింగ్ అకౌంట్ ఏంటో చెప్పమంటారా? పోయిటరీ ఎంతమందికి ఇష్టమో నాకు తెలియదు, కానీ 12th centuryలో రూమీ అనే ఒక పోయెట్ ఉన్నారు. ఆ రూమీ అనే పోయెట్ కొన్ని పర్షియన్లో ఆయన కొన్ని రచించారనమాట. ఆ రచించినవన్నీ చాలా బాగున్నాయి. దాని గురించి అని చెప్పి యాక్చువల్గా నేను ఒక రూమీ కోట్స్ అనే ఒక అకౌంట్ ఉంది, ఆ అకౌంట్ని ఫాలో అవుతూ ఉంటాను.
కోట్స్ ఏంటంటే లైఫ్ గురించి వాటి గురించి అంటే ఎక్కువ ఆయన దో రిలీజియస్గా రాసినప్పటికీ రూమి ఆయన రాసిన లైఫ్ కోట్స్ అవి చాలా బాగుంటాయి. కెన్ సీ అండ్ లెర్న్ ఫ్రమ్ ఇట్. నా నెక్స్ట్ ఫేవరెట్ అకౌంట్ ఏంటి అని చెప్పాలంటే మన తెలుగుకు సంబంధించి చాలా అప్డేట్స్ అవి ఇచ్చే చాలా నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్, చాలా నెంబర్ ఆఫ్ టీవీ ఛానల్స్ వాటి తాలూకు వెబ్సైట్స్ చాలా ఉన్నాయి. అయితే నాకు దీన్నే కొద్దిగా షార్ట్ చేసి ఫకడ్ అని ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఉంది. అంటే ట్విట్టర్ హ్యాండిల్ పేరు కొంచెం మోటుగా ఓవర్ సెక్సిస్ట్గా ఉన్నప్పటికీ వీళ్ళు ఇచ్చే అప్డేట్స్ నాకు చాలా బాగా నచ్చుతూ ఉంటాయి. అంటే ఎవరి బర్త్డే అయినా, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా, అది పొలిటికల్ అయినా, అది మూవీ అయినా, అది స్పోర్ట్స్ అయినా, ఏం జరిగినా కూడా వీళ్ళు క్రియేటివ్గా దాన్ని ఒక చిన్న ఇమేజ్ చేసి ఆ ఇమేజ్తో పాటు ట్వీట్ చేస్తుంటారు ఎవ్రీడే. అంటే రోజు మనం ఉన్న ఇన్సిడెంట్లన్నీ మనమే చేసుకోలేం కాబట్టి వీళ్ళవి చూసి నేను ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను అనమాట. సో యూ కెన్ ఫాలో ఫకడ్. ట్విట్టర్లో నేను ఫాలో అయ్యే నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే మన తెలంగాణ మినిస్టర్. అంటే ఆయన ఇక్కడ కొత్తగా అయితే మినిస్టర్గా ఆయన ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. బట్ లాస్ట్ టైం ఆయన మినిస్టర్ ఈజ్ నన్ అదర్ దెన్ కేటీఆర్. I don't belong to TRS or I don't I'm not a patron or I'm not a follower of TRS. At the same time, అంటే బేసికలీ మన ఆంధ్ర నుంచి వచ్చాం కాబట్టి ఆబ్వియస్గా మన ఇంక్లినేషన్స్ అన్నీ వేరే సైడ్ ఉంటాయి, కానీ టీఆర్ఎస్ని అయితే ఫాలో అవ్వండి డెఫినెట్గా. బట్ కానీ స్టిల్ కేటీఆర్ ఆయన ఆన్లైన్లో ఆయన పెట్టే ట్వీట్స్ కానీ, అలానే ఆయన రియాక్షన్స్ కానీ, ఆయన హ్యూమర్ కానీ, సినిమాల గురించి ఆయన పెట్టే రివ్యూలు కానీ అన్నీ బాగుంటాయి ఎందుకో. సో ఇండియా మొత్తంలో ఇంతకుముందు నేను చాలామంది పాలిటీషియన్స్ని అందరినీ ఫాలో అయ్యేవాడిని, అలాగే చాలామంది జర్నలిస్టులు కూడా ఫాలో అయ్యేవాళ్ళని. కానీ ఈ మధ్యన వాళ్ళందరినీ మనసు ఓన్లీ కేటీఆర్నే ఫాలో అవుతున్నాను బికాస్ ఆఫ్ ద వే హీ కీప్స్ హిజ్ ట్విట్టర్ టైమ్ లైన్ వెరీ ఇంట్రెస్టింగ్. కేటీఆర్ ఏం చేస్తారంటే చాలాసార్లు ఆయన వేరే పాలిటీషియన్స్కి వీళ్ళకి ట్విట్టర్లో ఎపిక్ రిప్లైస్ ఇస్తుంటారు. ఆ ఎపిక్ రిప్లైస్ నాకు బాగా నచ్చుతాయి. ఇంతకుముందు ఐ యూజ్డ్ టు ఫాలో సో మెనీ అదర్ పొలిటీషియన్స్, కానీ ఈ మధ్యన పొలిటీషియన్ అందరూ బోర్ కొట్టిస్తారు, ఎందుకంటే సొంత ఎజెండా డబ్బా కొడుతుంది తప్ప చేయట్లేదు. కేటీఆర్ మాత్రం ఎందుకంటే ఆయన ట్వీట్స్ కొంచెం రియలిస్టిక్గా నిజంగా అన్నట్టు ఉంటాయి. 5 అకౌంట్స్ చెప్పండి మీకు ఆల్రెడీ. నేను ఫాలో అయ్యే 6th అకౌంట్ అండ్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ అకౌంట్ అండ్ అంటే ఇది నాకు అనిపించిన బెస్ట్ అకౌంట్స్ ఇవి. మీకు అనిపించకపోవచ్చు, బట్ కాకపోతే డెఫినెట్గా వీటి నుంచి మీకు ఏదన్నా బెస్ట్లా కనిపించవచ్చు. నేను అనుకుంటున్న ఆ ఇంపార్టెంట్ అకౌంట్ ఎవరిది అంటే ఉపాసన కామినేని. ఎందుకు ఉపాసన కామినేని అని అంటే దెర్ ఇస్ ఎ రీజన్, ఐ విల్ టెల్ యూ. ఉపాసన కామినేని ఆవిడ అంటే మోర్ దాన్ ఏదో మెగా ఫ్యామిలీ కోడలు లేకపోతే ఇంకేదో కాకుండా బీ పాజిటివ్ అనే మ్యాగజైన్కి ఆవిడ ఎడిటర్, ఐ థింక్ షీజ్ ద ఓనర్ ఆల్సో. బీ పాజిటివ్ అనే మ్యాగజైన్కి జస్ట్ ఎడిటరే కాదు, ఆవిడే చాలా పాజిటివ్గా ఉంటుంది. అది వెరీ 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 ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండటం అనేది. ఆ పాజిటివ్నెస్ చూస్తే నిజంగా కూడా చాలా నాకైతే పిచ్చెక్కుతూ ఉంటుంది. అంటే ఇంత పాజిటివ్గా ఆవిడ ఎలా ఉంటుంది అనేది దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్ వై ఐ ఫాలో ఉపాసన. ఆ తర్వాత నాకు అంటే ఉపాసన అని ఆవిడని వై ఐ లైక్ అంటే ఆవిడ చాలా ఫిట్నెస్ రిలేటెడ్ చాలా విషయాలు పడుతుంటారు. అంటే మీకు తెలిసే ఉంటుంది, రామ్ చరణ్ అండ్ ఉపాసన మ్యారేజ్ అయిన కొత్తలో ఆవిడ కొంచెం చబ్బీగా లావుగా ఉందని ఎంతోమంది ఎన్నో అన్నారు. బట్ అవన్నీ కూడా చాలా పాజిటివ్గా తీసుకొని ఆవిడ ఈ రోజున చాలా స్లిమ్గా తయారైపోయి ఒక ఎగ్జాంపుల్గా కనిపించడమే కాకుండా ఏ ఫుడ్ తింటే ఏమవుద్ది, ఏ క్యాలరీస్ ఎలా కరిగించాలి, లేకపోతే ఏ ఫుడ్స్ మంచి ఇలా అని కూడా ఆవిడ చాలా పెడుతుంటారు, చాలా ఇంట్రెస్టింగ్ పోస్టులు. అవన్నీ కూడా నాకు చాలా నచ్చుతాయి. అందుకే నేను ఐఎమ్ హ్యూజ్ ఫేవరెట్ ఆఫ్ ఉపాసన. That finishes my list. Hope you all like it. చూద్దాం నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాం. బాయ్.